రానా బాహుబలి సినిమాతో విలన్ గా మారాడు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ కి ధీటుగా విలనిజం చూపించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. హీరోగా అన్ని సినిమాలతో రానా పాపులారిటీ బాహుబలి సినిమాతో దగ్గుబాటి రానాకి వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. టాలీవుడ్లో బాహుబలి తర్వాత విలన్ పాత్రకి ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ గా మారారు రానా. బింబిసార్ ఫిల్మ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి గారు ఓ సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోనే రానా విలన్ గా కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో రానా పాత్రకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చేసాయి. ఈ మూవీలో రానా విలనిజం ఓ రేంజ్ లో ఉంటుందట. సినిమాలో రానా ఓ రాక్షసుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. చిరంజీవి సినిమా కోసం సోషియో ఫ్యాంటసీ కథను రెడీ చేశారు వశిష్ఠ. ఇప్పటి వరకు ఎవరూ చూడని ఓ సరికొత్త లోకాన్ని ఈ సినిమా కోసం సృష్టించబోతున్నారు దర్శకుడు వశిష్ఠ. ఆ లోకంలో రాక్షసరాజు లాంటి పాత్రలో రానా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇందులో రానా గెటప్ కూడా హాలీవుడ్ సినిమాను స్ఫూర్తితో డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇదే కనుక నిజమైతే బాహుబలి తర్వాత మళ్ళీ రానాకి ఆ రేంజ్ పాపులారిటీ చిరంజీవి గారి సినిమాతో దక్కుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నటువంటి ఈ సినిమాకి విశ్వంబర అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో మొత్తం 5 హీరోయిన్లు నటించబోతున్నారట. ఇప్పటికే త్రిష ఓ హీరోయిన్ గా ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని చెబుతున్నారు. మిగిలిన హీరోయిన్స్ ఎవరన్నది త్వరలో తెలియనుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.